హలో ఆల్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ముందు పెట్టిన వీడియో ఒక కంటిన్యూషన్ వీడియో ఇది. ఈరోజు మనం పద్మావతి అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. పద్మావతి అమ్మవారి దగ్గరికి ర్యాపిడో బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. నైట్ 7:30 అలా అయింది మేము గుడికి చేరుకునేసరికి. మేము తిరుపతి చాలాసార్లు వెళ్ళాం, కానీ పద్మావతి అమ్మవారి దేవాలయంకి అయితే ఫస్ట్ టైం వస్తున్నాం. చూడ్డానికి చాలా బాగుంది. మేము ఇప్పుడు ఉన్నదైతే గేట్ నెంబర్ 1 దగ్గర. ఇక్కడే మా మామయ్య వెయిట్ చేయమన్నారని చెప్పి కొంతసేపు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి లైటింగ్స్ చాలా బాగున్నాయి. అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. మేము ఫస్ట్ టైం ఈ గుడికి వెళ్ళడం వల్ల అనుకుంటే నాకైతే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది, కానీ జనాలు అయితే మామూలుగా లేరు. మా మామయ్య ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల మేము స్పెషల్ దర్శనంలో అయితే తొందరగా దర్శనం చేసుకొని వచ్చేసాం. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ అయితే ఉంది. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లైన్లోనే ఉన్నారు. మేమైతే ఒక అరగంటలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. అమ్మవారి దర్శనం అయితే సూపర్గా అయిపోయింది. ప్రసాదం కూడా అద్దిరిపోయింది. ఈ గుడి నాకు చాలా బాగా నచ్చేసింది. తిరుపతికి వచ్చే వాళ్ళు పక్కాగా తిరుచునూరు టెంపుల్కి కూడా వెళ్తారు అని చాలాసార్లు విన్నాను, కానీ తిరుచునూరు టెంపుల్ అంటే పద్మావతి అమ్మవారి గుడి అని నాకు ఇప్పటి వరకు తెలియదు. ఈ రోజైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాం. రేపు శ్రీవారి దర్శనం కూడా చేసేసుకుంటాం. నా స్పెషల్ మూమెంట్స్ అన్ని ఒక వ్లాగ్గా చేసి లైఫ్ లాంగ్ మెమరీస్గా క్రియేట్ చేసుకుంటున్నాం. ఇంకా మేము నలుగురం చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. మా అమ్మ నాన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఈ గుడికి వచ్చినందుకు. ఇంకా లోపల చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి, అవి కూడా చూద్దామని మా మామయ్య డాడీని తీసుకెళ్తున్నారు. ఇప్పుడైతే మనం పద్మ సరోవరం దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవుని తిరుచునూరులోనే పెళ్లి చేసుకున్నారంట. ఆ పెళ్లి రోజున ప్రతి సంవత్సరం ఇక్కడున్న జనాలంతా పద్మావతి పరిణయోత్సవం అనే వేడుక అంగరంగ వైభవంగా జరిపిస్తారంట. ఇప్పుడు మనం వచ్చిన ప్లేసే పద్మ సరోవరం. పద్మావతి అమ్మవారు కమలంలో అవతరించిన చోటే ఇది. అమ్మవారిని అలమేలు మంగమ్మ అని కూడా పిలుస్తారు. దాని అర్థం ఏమిటో తెలుసా? కమలంపై అవతరించిన దేవి అని అర్థం. తిరుమలలో స్వామివారు నించున్న రూపంలో మనకి దర్శనం ఇస్తారు, కానీ తిరుచునూరులో అమ్మవారు కూర్చున్న రూపంలో మనకి దర్శనం ఇస్తారు. నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ గురించి మొత్తం రీసెర్చ్ చేసి అయితే వెళ్తాను, అందుకే నాకు ఈ విషయాలు తెలిసాయి. ఇంకా అక్కడ సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం. ఇంకా షాపింగ్ పార్ట్కి అయితే వచ్చేసాం. ఈ మధ్య అందరూ మాట్లాడుకుంటున్న కరుంగుల మాల గురించి అయితే మా డాడీ కూడా అక్కడ అడిగారు. కరుంగుల మాల కూడా ఒకటి పర్చేస్ చేశారు. ఇంకా అక్కడ చిన్నపిల్లల బొమ్మలు అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. మొన్న వీడియోలో చూపించిన చిన్న పాపకైతే 2 బొమ్మలు అయితే కొనుక్కున్నాం. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ పిచ్ అయితే అమ్మాయిలకి పోనే పోదనుకుంటా. నేను మా అక్క కూడా అలాగే చాలా సేపటి నుంచి ఇయర్ రింగ్స్ అయితే చూస్తూనే ఉన్నాం. లాస్ట్కి ఒకటి తీసుకున్నాం. నేను ఏదైనా ప్లేస్కి వెళ్తే అక్కడి నుంచి ఏదైనా వస్తువుని ఇంటికి గుర్తుగా తీసుకొస్తాను. అలాగే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని కూడా ఈరోజు పర్చేస్ చేసా. మా అమ్మ నాన్నలు అయితే కీ చైన్లు, విగ్రహాలు అలాంటివి చాలానే కొనుక్కున్నారు. మాకు రేపు శ్రీవారి దర్శనం రాత్రి అవ్వడం వల్ల మేము తిరుమలలో ఏమీ కొనుక్కోలేం, కాబట్టి ఇక్కడే మాకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని బయలుదేరాం. ఈ గుడి దగ్గర ఎంతసేపు ఉన్నా కూడా అసలు టైమే తెలియలేదు. అంత పెద్దదిగా చాలా అందంగా ఉంది ఈ గుడి. చూస్తూనే నైట్ 9:30 అయితే అయిపోయింది. వెంటనే బయలుదేరి ఇంటికైతే వెళ్ళిపోయాం. వెళ్ళేసరికి 10 o'clock అయిపోయింది. ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి విజిట్ చేయడానికి. రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.